సమరయ్య స్త్రీ వ్యర్థురాలు, ఎందుకు పనికిరాని స్త్రీ, పాపపు ఈచ్చల చేత బంధకణాల్లో బంధించబడిన స్త్రీయే. కానీ ప్రభువుకి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మాట వినినప్పుడు పనికొచ్చే పాత్రగా నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. పాపపు స్థితి అంతటిని తెలియచేసిన దేవుడవు, మెస్సేయుని నేను కలిశానని పోయి ఆ ప్రాంతంలో ప్రకటించినప్పుడు ఆమె స్థితి గతి ఏమీ మారకపోయినా ఆమె దేవుణ్ణి తన హృదయంలో దాచుకున్నప్పుడు ఆ ప్రాంతం అంతటికి పనికొచ్చిందా లేదా? ప్రభు కొరకు పనికి వచ్చింది, ఉపయోగపడింది తన జీవితం. ఎందుకు ఈరోజు నీ జీవితము నీ ఇంటిలోనే ఎందుకు పనికి రావడం లేదా? ఆనాడు ఏ మెస్సైనైతే కలిసిందో ఆ మెస్సయ్య దగ్గరికే మనం వస్తున్నాము కదా, ఆ దేవుని మాటలే మనం వింటున్నాము కదా, ఆయన సన్నిధిలోనే మనం ఉంటున్నాము కదా, ఆయన్నే ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం కదా. ఎందుకు మనము అటువంటి జీవితాన్ని కలిగి జీవించలేకపోతున్నాం? కనుక ఈరోజు వరకు నువ్వు దేవుణ్ణి ఉపయోగించుకునే దానిగా ఉన్నావేమో, కానీ ఈరోజు మొదలుకొని నువ్వు ఉపయోగపడే వ్యక్తిగా దేవునికి నీ జీవితం మార్చబడును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.